ఈ రోజు ట్రేడ్ ఎలా చేయబోతున్నానో చెప్తానండి. ముందుగా ప్రీవియస్ డే అనేది ఏమైందో తెలుసుకుందాం. ప్రీవియస్ డే అనేది హ్యూజ్ గ్యాప్ డౌన్ అనేది అయిందండి. అయ్యి కంటిన్యూస్గా మార్కెట్ అనేది కిందకి అనేది వస్తుంది. డేలోని బ్రేక్ డౌన్ చేయగానే ఓన్లీ సెలర్స్ మాత్రమే వస్తారు. ఈ సెలర్స్ని టార్గెట్ చేయడానికి మార్కెట్ అనేది పైకి అనేది వెళ్ళింది. ఇక్కడ చాలా మంది బయ్యర్స్ అనే వాళ్ళు వచ్చుంటారండి. ఈ బయ్యర్స్ని టార్గెట్ చేయడానికి ఇక్కడ 50% లెవెల్ వరకు మార్కెట్ అనేది వచ్చింది. లో నుంచి హైకి వేస్తే 50% లెవెల్ వరకు మార్కెట్ అనేది వచ్చింది. కాబట్టి ఇక్కడున్న బయ్యర్స్ని మనం టార్గెట్ అనేది చేయలేము. ఇక్కడ ఓన్లీ సెలర్స్ మాత్రమే ఉన్నారు కాబట్టి ఒకవేళ ఫ్లాట్ ఓపెన్ అయితే మనం బయింగ్ సైడ్ అనేది ట్రేడ్ అనేది ప్లాన్ అనేది చేద్దామండి. ఇలా స్టాప్ లాసెస్ అనేవి హిట్ అవుతాయి కాబట్టి మార్కెట్ అనేది పైకి వెళ్ళే అవకాశం అనేది ఉంది. ఒకవేళ గ్యాప్ డౌన్ కేసులో మనం సెల్లింగ్ సైడ్ అనేది ట్రేడ్ అనేది ప్లాన్ అనేది చేద్దామండి. ఎందుకంటే ఇక్కడ బయర్స్ అనే వాళ్ళు ఉన్నారు. ఈ బయర్స్ని టార్గెట్ చేయడానికి మార్కెట్ అనేది కిందికి అనేది రావచ్చు. అలాగే గ్యాప్ అప్ కేసులో మనం బయింగ్ సైడ్ అనేది ట్రేడ్ అనేది ప్లాన్ అనేది చేద్దామండి. ఎందుకంటే ఇక్కడ సెలర్స్ ఉన్నారు, వాళ్ళ స్టాప్ లాసెస్ అంటే అవుతే మార్కెట్ అనేది పైకి అనేది వెళ్తుంది. ఇక్కడ న్యూస్ ఎఫెక్ట్ గిటం ఉంటుందండి మార్కెట్లో. ఈరోజు న్యూస్ అనేది ఉంది కాబట్టి కొంచెం చూసి ట్రేడ్ అనేది ప్లాన్ అనేది చేద్దాము. ఇక్కడ చూడండి మార్కెట్ అనేది ఫ్లాట్ ఓపెనింగ్ అనేది అయిందండి. అయ్యి ఒక గ్రీన్ కలర్ క్యాండిల్ అనేది ఫామ్ అయింది. ఒకవేళ ఈ లెవెల్ని బ్రేక్అవుట్ అనేది చేసి ఉంటే మనం సెల్లింగ్ సైడ్ అనేది ట్రేడ్ అనేది ప్లాన్ అనేది చేసేటోళ్ళం అండి. కానీ ఇంకా బ్రేక్అవుట్ అనేది చేయలేదు మార్కెట్. ఇక్కడ చూడండి మార్కెట్ అనేది ఓన్లీ కన్సోలేషన్ అనేది చేస్తుంది. ఇక్కడ లో నుంచి హైకి మనం వేస్తే 50% లెవెల్ దగ్గరనే మార్కెట్ కన్సోలేషన్ అనేది చేస్తుందండి. కాబట్టి ఇక్కడికి వెళ్ళి మార్కెట్ అనేది పైకి వెళ్ళే అవకాశం అనేది ఉంది. ఎందుకంటే ప్రీవియస్ డే గిటంగా ఈ క్యాండిల్ మధ్యలోనే మార్కెట్ అనేది కన్సోలేషన్ అనేది చేసింది. నిన్న బ్రేక్ డౌన్ అనేది అయ్యింది. ఈరోజు బ్రేక్అవుట్ అయ్యే ఛాన్సెస్ అనేవి ఉన్నాయి మార్కెట్లో. కాబట్టి వెయిట్ చేసి మనం ఎంట్రీ అనేది ప్లాన్ అనేది చేద్దాము. ఇక్కడ చూడండి, ఇక్కడ నేను ఎంట్రీ అనేది ప్లాన్ అనేది చేశానండి. ఇక్కడ 50 పాయింట్స్ అనేది మన స్టాప్ లాస్ అనేది ఉంటుంది. 140 పాయింట్స్ అనేది మన టార్గెట్ అనేది ఉంటుంది. వెయిట్ చేద్దాం, టార్గెట్ లేదా స్టాప్ లాస్ తీసుకోవడానికి ట్రై చేద్దాం. ఇక్కడ మనం TTSH కోర్స్ అనేది స్టార్ట్ అనేది చేసామండి. ట్రాప్ ట్రేడింగ్ ప్లస్ ఎస్ఎల్ హంటింగ్. ఇక్కడ రీటైల్ ట్రేడర్స్ని బిగ్ ప్లేయర్స్ అనే వాళ్ళు ఎలా ట్రాప్ చేస్తారనే కాన్సెప్ట్స్ అనేది ఇక్కడ నేర్పిస్తాను నేను. ఎవరైనా జాయిన్ అవ్వాలనుకుంటే టెలిగ్రామ్ ఛానల్లో యాప్ లింక్ అనేది పిన్ చేసి పెట్టానండి. అక్కడికి వెళ్ళి మీరు జాయిన్ అనేది అవ్వచ్చు. ఇక్కడ చూడండి నా టార్గెట్ అనేది హిట్ అయిందండి. ఇక్కడ ఆల్మోస్ట్ నేను ఇక్కడ 160 పాయింట్స్ అనేది నేను తీసుకున్నాను. ఇక్కడ ఏం లేదండి, న్యూస్ విధంగా పాజిటివ్ అనేది ఉంది. ఇక్కడ ఈ లెవెల్ని బ్రేక్అవుట్ అనేది చేయలేదండి మార్కెట్. ఈ లెవెల్ కిందనే కన్సోలేషన్ అనేది చేస్తుంది మార్కెట్. కాబట్టి నేను ఇక్కడ ఎంట్రీ అనేది ప్లాన్ చేశాను. ఈ సెటప్ కూడా చెప్పానండి మీకు కోర్సులో. ఇక్కడ ప్రైస్ రిపీట్ అనేది జరుగుతుందండి. కాబట్టి ఇక్కడ మనం ఎంట్రీ అనేది ప్లాన్ అనేది చేసాము. ఇక్కడ మన టార్గెట్ అనేది హిట్ అయింది. ఇలాంటి చార్ట్ ట్రేడింగ్ కాన్సెప్ట్స్ గురించి లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయండి.